నెక్స్ట్ రెడీ చేయబోతుంది ఏంటి? నెక్స్ట్ ఏంటంటే కంసిపిట్ట బిర్యానీ. ఓ కంసిపిట్ట. ఫస్ట్ టైం మేబీ నేను తింటున్నానేమో, ఇది మీరు చేస్తే ఎలా ఉంటుందో ఏమంటున్నా. వెరైటీగా పెట్టాలనే. కంసిపిట్ట బిర్యానీయా? బిర్యానీ. ఓ ఇది కూడా బిర్యానీయా? సో బిర్యానీ ఫెస్టివల్ నడుస్తుంది ఇక్కడ మన షోస్లో. ఇది ఒక బిర్యానీ అయిపోయింది, ఫస్ట్ మటన్తో చేస్తారు, ఇప్పుడు కంసిపిట్టతోనంట. అది ఎట్లా ఉంటుందో తెలుసుకుందాము. దాని ప్రాసెస్తో పాటుగా ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను. కంసిపిట్ట, ఆయిల్, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అయిపోయింది. ఎప్పుడు పరమేశ్వర్ గారు ఎప్పుడు చెప్పినా మీరు పెద్ద లిస్ట్ రెడీ చేసుకోక్కర్లేదు, సింపుల్గానే ఉంటాయి అవి ఇంగ్రీడియంట్స్. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ పొయ్యి ముట్టించుకోవాలి. ఓకే, చూశారు కదా ఆయిల్. ఓకే, సో ఇది ఇన్ కేస్ తండూరి గ్రిల్ ఇంట్లో ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు ఇది ఈ రకంగా చూపెడుతున్నాను అంటే ఆల్రెడీ రీసెంట్గా ఈ మధ్యలో నేను ఈ రకంగా తిని చూశాను, అన్ని వెరైటీలు చూశాను. చూసిన తర్వాత మనకి నచ్చిన ఫుడ్ కస్టమర్లకు కూడా పెట్టాలని నేను ఈ రకంగా ఇది తందూరిలో పెట్టింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు చార్కోల్ కబాబ్ అని చెప్పాను కదా, చాప్స్ అన్నట్టు. ఇది ఏంటంటే కంసిపిట్ట ఏంటంటే మనం తందూరులో పెడతాం. యాక్చువల్లీ కస్టమర్లకు కూడా తందూరులో పెట్టింది ఇస్తాం. అది కాకపోతే అదే పీస్ మనం ఇది ఇండియన్ గ్రేవీలో వేసి కొంచెం మనం బిర్యానీలో కల్పిస్తున్నాం. ఇది కావాలన్న వాళ్ళకి ఇది, అది కావాలన్న వాళ్ళకి అది. చూసారు కదా. మనం ఏంటంటే ఉల్లిపాయలు వేస్తున్నాం. సో రోజు మీకు వంటలు చేసి ఇంకేమైనా కనిపెట్టాలని ఇంట్రెస్ట్తో ఉంటారా, లేకపోతే కొంచెం అప్పుడప్పుడు బోర్ కొడుతుంటుందా? అట్లే ఉంటుంది, మనకి దీంట్లోనే బిజీ అయిపోతాం. ఓకే, కాకపోతే ఏంటంటే కస్టమర్లు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా కావాలి అనేది మాకు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కంపల్సరీ తప్పదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎప్పటికీ ఇదే వంటనా, ఇదే బిర్యానా, ఇదేనా అన్నట్టుగా. మళ్ళీ వాళ్ళకు కూడా ఒక 4-5 వెరైటీలు తినబుద్ధి అవుతుంది. ఆ 4-5 వెరైటీలు మేము ఈ ఐటమ్లలో పెట్టి చూపెట్టబోతున్నాం, కస్టమర్లకు తినబెట్టబోతున్నాము. సో మీరు మరి ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం కుదరడము, ఎప్పుడైనా మూవీస్కి లేకపోతే ఇట్లా ఎక్కడికైనా టూర్స్ అట్లా ఏమన్నా చేస్తారా? ఈ హోటల్ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా బయటికి పోవడం సామాన్యంగా కుదరదు. అయితే ఒక 90% హోటల్నే ఉండవలసి వస్తుంది. ఎందుకంటే మనం పోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అందుకనే మనం తక్కువ అన్నట్టు. ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది, ఫ్రై కూడా అయిపోయిందండి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం మనం. సో మీరు మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినప్పుడు వంట అంటే అది ఇంట్లో కావచ్చు, బయటకు వచ్చినప్పుడు కావచ్చు, మొట్టమొదటిగా వండిన వంట ఏదండి? అదైతే మేము గుర్తు పెట్టుకోలేదండి. ఏదో అలా స్టార్ట్ అయిపోయింది. కానీ నేను ఫస్ట్ స్టార్ట్ అయింది నిజాం క్లబ్లో. దాంట్లో ఒక 18 సంవత్సరాలు చేశాను. 18 సంవత్సరాలు అసిస్టెంట్గా చేసి మనం ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నాం. దాని తర్వాత చాలా దిక్కుల అంటే అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉంటూనే మనం ఫుడ్ ఫెస్టివల్ అని అక్కడెక్కడ వెళ్ళిపోతుండే వాళ్ళం. అలాగే బయటికి కూడా మొత్తం అది మానేసినాక కూడా బయట కూడా చేసాము. బెంగళూరు వెళ్ళాము, బెంగళూరులో ఒక 2 years అట్లా ఉన్నాము. జరిగింది అవన్నీ. కాకపోతే ఏంటంటే దీంట్లో మనకి ఏది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మాకు బాగా తెలిసిపోయింది. దాంతో ఈ కొత్త వెరైటీలు కూడా చూసారు కదా. ఇది ఏంటంటే మన ఇండియన్ గ్రేవీ అంటాం మనం. కాకపోతే ఏంటంటే మనం ఇంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు కూడా వేయాలి తగినంత దీనికి. కారం, ఉల్లిపాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, ఉప్పు, కారం. రెగ్యులర్గా ఇంట్లో వాడే ఐటమ్స్తోనే మనం చేసుకుంటున్నాము.
కాకపోతే డిఫరెంట్గా ఎలా చేసుకుని తినాలి, ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నారు మనకి పరమేశ్వర్ గారు. సో పరమేశ్వర్ గారు ఎన్నో రకాల వంటకాలను ట్రై చేసి ఉన్నారు. ఏది బాగుంటుంది, కొత్తగా ఏది ఉంటుంది అనేది ఆయనకి బాగా తెలుసు అన్నమాట. అవునండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము చేసేది ఇది మీకు స్లోగా కనిపిస్తుంది, మా దగ్గర అంటే పొయ్యిలు పెద్ద పెద్దగా ఉంటాయి. అవును, ఫటాఫట్ అవును. యాక్చువల్లీ ఇంట్లో మరి అంత పెద్ద దాని మీద కూడా చేయలేము కదా, మీరు చూపించిన విధంగానే చేయాలి ఇంట్లో. కొంచెం మనం కొత్తిమీర కూడా వేసాను. ఓకే, వేసాను కదా. ఇప్పుడు కొంచెం దీన్ని లిక్విడ్గా కొంచెం వాటర్ వేసుకుంటే ఓకే, కొంచెం లిక్విడ్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ ఎందుకు వేస్తానంటే ఈ మసాలా ఇంకా లిక్విడ్గా తయారైతే ఇప్పుడు మనం అది ఉంది కదా, ఈ కంజ పిట్ట ఉంది కదా, ఈ కంజ పిట్ట దీన్ని దాంట్లో డీప్గా అంటే కొంచెం ఉడికినట్టుగా అనిపించాలి, అందుకంటే దీని ఫ్లేవర్ అంతా దీంట్లో దిగాలన్నట్టు. ఓకే. సో ఇండియన్ని తండూరి కూడా ఎలాగో మనకి ఇక్కడ అంతా బాగానే రెడీ చేస్తూ ఉంటారు. ఓకే, దాన్ని దాంట్లో కలిపిస్తారు. అవును, మీరు చాలాసార్లు ఇండియన్ గ్రేవీ అని మన ట్రెడిషనల్ గ్రేవీ అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇండియాలో మీరు అప్పుడప్పుడు టూర్స్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇలాంటి వంటలకు సంబంధించి వెళ్ళినప్పుడు నార్త్ ఇండియన్ స్టైల్స్ ఉంటాయి, పంజాబీ రకం ఒకలా ఉంటుంది, ఇలా బెంగాలీ స్టైల్ ఒకలా ఉంటుంది. ఈ వెరైటీస్లో మీకు నచ్చేది ఏంటి? మనకు నచ్చేది మన తెలంగాణ స్టైల్ అండి, ఇండియన్ స్టైల్. ఇండియన్లో కూడా కొన్ని వెరైటీ ఉంటాయి. సౌత్ ఇండియన్ అంటే మొగలై అంటే మన హైదరాబాద్ స్టైల్ అండి, హైదరాబాద్ నవాబులు తినే ఫుడ్ అన్నట్టు. అది మీకు పర్సనల్ ఫేవరెట్? నాకు చాలా ఇదండి, ఎందుకంటే తిక్కుగా ఉంటుంది. ఇది ఏంటంటే ఈ గ్రేవీ ఏంటంటే మనం వేసే వీటితోటే వస్తున్నాడు, వేసే ఐటెంలతోటే ఆ జ్యూసీ అనేది వస్తుంది, చూన్ని కూడా బాగుంటుంది, తిన్ని కూడా బాగుంటుంది. సో మీరు ఎన్నో రకాల వంటలు చేస్తున్నారు కదా, పరమేశ్వర్ గారు అని చెప్పగానే మీ స్టాఫ్కి కానీ లేకపోతే టీ గ్రిల్లో కానీ గుర్తొచ్చే వంట ఏదండి? మీ పేరుతో ఆ స్పెషల్ చాలా బాగా చేస్తారు అనిపించే ఒకటి చెప్పండి. అంటే చాలా చేస్తూ ఉండొచ్చు అఫ్ కోర్స్, బట్ ఒకటి మీ స్పెషాలిటీ అన్నట్లు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్లకు కూడా నచ్చింది అంటే నల్లి వేపుడు అంటే మ్యారో బోన్ అంటాం కదా, దానికి మాంసం చుట్టూ ఉంటుందని. బోన్ మ్యారో అది దానికి మాంసం చుట్టూ ఉంటుంది. అది రీసెంట్గా బాగా అదే టాప్ అయింది ఇప్పుడు. అది జనాలు ఎక్కువ దాన్నే లైక్ చేస్తుంటారు అన్నట్టు. అంటే ఇప్పుడు నల్లి బిర్యానీ అని కూడా పెట్టాము, అంటే కొత్తవి ఇప్పుడు నల్లి వేపుడు అని ఇస్తూ ఉన్నట్టు. అది ఏంటంటే మనం ఇది మంచిది కూడా అంటారు కదా, ఇది అయిపోయిందండి. ఇది మనం అది చెప్పే లోపల ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే బిర్యానీలు వేసుకోవాలి ఓన్లీ. చూశారు కదా, వేడివేడిగా బిర్యానీలా పెట్టుకొని తినవలసిందే. ఇప్పుడు మీకు చూపెడతాను అది. కంజ్ పిట్ట బిర్యానీ. కంజిపిట్ట బిర్యానీ రెడీ అయిపోయి వచ్చేసింది నా దగ్గరికి, తినమని చెప్పారు. ఇప్పుడు నేను ఇది తిని ఎలా ఉందో చెప్తాను మీకు, వెయిట్ చేయండి. సో నాకైతే ఒక మంచి డిఫరెంట్ స్మెల్, దాంతోపాటుగానే ఏంటంటే చూస్తుంటే కంజిపిట్టని అలాగొక 2-3 బైట్స్లో తినేస్తాము అనిపించేలాగా ఉంది. చాలా నీట్గా చేశారు ఇది వంట. ఇప్పుడు దీన్ని గ్రేవీని మాత్రం నేను దీంతో రైస్తో కలిపి తింటున్నాను, ఎలా ఉందో చెప్తాను నేను. అబ్బా చాలా బాగుంది. నాకు తెలిసి పరమేశ్వర్ గారు ఏది చేసినా దాంట్లో పేరు పెట్టాలి అనిపించట్లేదండి, ఎందుకంటే అన్నీ అలా కరెక్ట్గా వచ్చేస్తున్నాయి. మనం చూస్తుంటే కొంచెం చిన్న క్వాంటిటీతో అలా ఇంట్లో ఉండే వస్తువులతోనే చేస్తున్నారు, బట్ టేస్ట్ మాత్రం చాలా అమోఘంగా వస్తుంది. అసలు ఇంత మంచి టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మన వాటర్ టేస్ట్లో రెడీ చేస్తున్నాం కదా, మరి ఇలాంటి రెసిపీ మీరు కూడా ఇంట్లో చేయాలనుకుంటే కొంచెం ఈజీనే. కొంచెం ఈ ఎవరైనా కానీ అంటే ఇంట్లో చేయడానికి మీ దగ్గర కనుక
ఈ కబాబ్ స్టైల్లో చేయడానికి రెడీ లేకపోతే మాత్రం మీరు టీ గ్రిల్కి వచ్చి హ్యాపీగా తినొచ్చు, లేదంటే ఇంట్లోనే కూడా హ్యాపీగా తండూరి స్టైల్లో రెడీ చేసుకోవడానికి ఉంటే ఇది మాత్రం మీరే ఇంట్లో చేసుకోవచ్చు. పరమేశ్వర్ గారు చాలా బాగుందండి. మీరు ఏ వంట చేసినా కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. రెండింటికి రెండు చాలా టేస్టీగా వచ్చేసాయి అసలు. సో అది దమ్ బిర్యానీ కూడా చేయడం ఇంట్లో వస్తే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఎవరైనా హ్యాపీగా మంచి మంచి రెసిపీస్ ఇంట్లోనే చేసుకుని తినొచ్చు. మాకు మీరు ఇంత మంచి రెసిపీస్ని పరిచయం చేసినందుకు మా వాటర్ టేస్ట్లో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ. చూసారు కదండి, టీ గ్రిల్లో షెఫ్ పరమేశ్వర్ గారు రెడీ చేసిన 2 రెసిపీస్, రెండింటికి రెండు నేనంటే నేను అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే చాలా చాలా నచ్చాయి నిజంగా. ఇంత సింపుల్గా ఇంత మంచి టేస్టీ రెసిపీస్ రెడీ చేస్తున్నారు కదా, మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి రెసిపీస్ మీ ఇంట్లో కూడా రెడీ చేసుకోవాలనుకుంటే ఏమాత్రం లేట్ చేయకుండా సేమ్ ప్రాసెస్